మక్తల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, కనీసము మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వకపోవడం వలన ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావడంతో ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రతి చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. మీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు. ప్రజలు రోడ్ల మీద తిరిగిపడే పరిస్థితి ఉన్నది. తిరుగుమని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుగుమని చెప్పు, రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. మీ మంత్రులను రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలు వస్తాయి పోతాయి. ఎన్నికల తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహదేవప్ప మృతి వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన రగిలిస్తున్నది, అలా ఆవేశం రగిలిస్తున్నది. మా యొక్క సహనాన్ని మీరు పిరికితనంగా భావిస్తే ఇలా తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోరు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పిలిచేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది. నాయకులందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంటౌన్ స్టార్ట్ అని కాంగ్రెస్ పార్టీకి ఎల్లుండి నుంచి యుద్ధం ప్రారంభిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాం. ఇలా మహదేవప్ప మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఆల్రెడీ మక్తల్ బయలుదేరు. ఇలా మహదేవప్ప కుటుంబం వెనకాల వారికి అండగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మహదేవప్ప కుటుంబానికి అండగా ఉంటాం. మక్తల్ నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఇలా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందు పోండి, ఒక ఆత్మవిశ్వాసంతో ముందు పోండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సి కోరుతా ఉన్నాం.